సక్సెస్కు పర్ఫెక్షన్స్కు కేర్ ఆఫ్ రాజమౌళి. తన మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్తో టాప్ హీరోగా మారినవాడు మహేష్ బాబు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో రాబోతుంది మరో కొత్త సినిమా, అది కూడా 1000 కోట్ల రూపాయల బడ్జెట్తో. ఇంతకీ ఈ మూవీకి సంబంధించిన క్రేజీ పాయింట్స్ ఏంటో మీకు తెలుసా? మేము చెప్తాం వినండి. సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్గా ఒక కొత్త లుక్తో కనిపిస్తున్నారు. ఇంతకీ ఆ లుక్ ఏ మూవీలోది అని ఇప్పటికే డిస్కషన్ ప్రారంభమైంది. మీకు డౌట్స్ ఏం అవసరం లేదు, ఇది ఆబ్వియస్లీ రాజమౌళి మూవీ కోసం రెడీ చేసిన లుక్కే. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన చాలా వర్క్ సైలెంట్గా చాలా స్పీడ్గా జరుగుతూనే ఉంది. ఫటాఫట్ ఈ మూవీకి సంబంధించిన బుల్లెట్ పాయింట్స్ చెప్పుకుందాం. 2027లో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ స్టోరీ బోర్డ్ కంప్లీట్ అయిపోయింది. 1000 కోట్లతో ఈ మూవీ తెరకెక్కబోతోంది. మళ్ళీ చెబుతున్నాం, ఈ మూవీ బడ్జెట్ లెక్క ఎక్కువ అవుతుంది, కానీ తక్కువ అయ్యే ఛాన్సే లేదు. ఇండియాలో ఇంత భారీ బడ్జెట్తో తెరకెక్కబోతున్న తొలి చిత్రం ఇదే. ఈ మూవీని ప్రొడ్యూస్ చేసేది కేఎల్ నారాయణ. ఆయనతో పాటు మరో ప్రముఖ హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ ఇందులో ఇన్వెస్ట్ చేయనుంది. రాజమౌళి బ్రాండ్ ఇమేజ్తో చాలా ప్రముఖ ప్రొడక్షన్స్ ఇందులో పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ముఖ్యంగా డిజ్నీ పేరు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఇది మామూలు విషయం కాదు. తెలుగువాడి సత్తా అంతర్జాతీయంగా ప్రూవ్ అయినట్టే. ఒక్క రాజమౌళిని చూసి డిజ్నీ వస్తోంది. జంగిల్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కబోతోంది. అన్ని మతాలను ఈ మూవీలో ఇంక్లూడ్ చేయబోతూ ఉన్నారు రాజమౌళి. ఈ మూవీ షూట్ ఇండియాతో పాటు యూరోప్, ఆస్ట్రేలియాలో జరగనుంది. ఇప్పటికే గ్రాఫిక్స్ వర్క్ స్టార్ట్ అయింది కూడా. న్యూజిలాండ్కు చెందిన కంపెనీతో ఒప్పందం కూడా అయిపోయింది అండ్ వర్క్ కూడా వాళ్ళు ప్రారంభించేశారు. గ్రాఫిక్స్ అండ్ విఎఫ్ఎక్స్ కోసమే 100 కోట్లు ఖర్చు పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. రాజమౌళి అన్ని మూవీస్ లాగానే ఈ మూవీకి కూడా విజేంద్ర ప్రసాద్ స్టోరీని అందించబోతున్నారు. అండ్ ఎప్పటిలాగానే ఆయన ఫ్యామిలీ మొత్తం ఈ మూవీకి పనిచేయబోతూ ఉన్నారు. కాస్ట్యూమ్స్, ప్రొడక్షన్, కో ప్రొడక్షన్, మ్యూజిక్, లైక్ ఇలా. ఈ మూవీకి కూడా రమ రాజమౌళినే కాస్ట్యూమ్ డిజైనర్. అయితే భారీ మూవీ కావడంతో హాలీవుడ్ టెక్నీషియన్స్ సహకారం కూడా తీసుకోబోతూ ఉన్నారు. బట్ కోర్గా ఆవిడ చూసుకుంటారు. ఇక టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇప్పటికే కాస్టింగ్కు సంబంధించిన సెలెక్షన్స్ కూడా పూర్తయ్యాయి. అన్ని లాంగ్వేజెస్తో పాటు హాలీవుడ్ యాక్టర్స్ను కూడా సెలెక్ట్ చేశారు. ఎందుకంటే హాలీవుడ్ లెవెల్లో తీయాలన్నప్పుడు ఆ మూవీ క్రూ అలాగే ఉండాలి. ఇండియానా జోన్స్ మూవీ సిరీస్లోని ఓ ఫేమస్ యాక్టర్ కూడా ఈ మూవీలో యాక్ట్ చేయబోతున్నట్టుగా సమాచారం. నిజానికి రాజమౌళి బలం ఎమోషన్స్ను పండించడం. ఇందులో కూడా ఎమోషన్స్కు చాలా చోటు ఉండడంతో పాటు హై ప్యాక్డ్ యాక్షన్ అండ్ అడ్వెంచరస్గా ఉండనుంది ఈ మూవీ. నిజం మూవీలో తన ఎమోషన్స్ పండించి నంది అవార్డు కొట్టారు మహేష్ బాబు. ఆ తర్వాత చాలా మూవీస్లో కూడా తనదైన స్టైల్లో ఎమోషన్స్ పండించారు. ఇందులో కూడా మొత్తం 3 గెటప్స్లో కనిపించి మన గుండెలను పిండేయడానికి రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది మహేష్ బాబు. ఇక నెక్స్ట్ మ్యూజిక్ విషయానికి వస్తే ఎప్పట్లాగానే ఈ మూవీకి కూడా కీరవాణినే ట్యూన్స్, బీజిఎం అందిస్తున్నారు. బట్ వర్క్ అంతా లండన్లోనే జరగనుంది. యాక్చువల్గా పాన్ వరల్డ్ మూవీ కావడంతో స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు కీరవాణి. ముందుగా ఇంగ్లీష్ సాంగ్స్పై ఫోకస్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే 2 సాంగ్స్కు సంబంధించి రఫ్ పార్ట్ పూర్తయింది. ఈ మూవీ మ్యూజిక్ ఇండియన్, వెస్టర్న్ మిక్సింగ్గా ఉండనుందని తెలుస్తుంది. ఎందుకంటే మనకి అంటే సౌత్ ఇండియన్స్ కావచ్చు, ఇండియన్స్ కావచ్చు, కొంచెం సాంగ్స్ ఒక సినిమాలో సాంగ్స్ ఉండడం 6 పాటలు 5 పాటలు ఈ రకంగా ఉండడం అనేది మనకు అలా. కానీ హాలీవుడ్ మూవీస్లో అలా ఉండవు. పాటలకి అక్కడ తావు ఉండదు. మేబీ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోరో లేదంటే ఒక సాంగ్ ఎండ్ టైటిల్స్ కోసం ఒక సాంగ్ అలా ఉంటాయి తప్పితే ప్రత్యేకించి సినిమాలో వాళ్ళు పాటలు పెట్టరు. సినిమా నిడివి కూడా తక్కువగా ఉంటుంది. 1.5 hours 2 hours నుంచి సినిమా ఉండదు. సో దానికి తగ్గట్టుగా హాలీవుడ్ మోడస్ ఆపరెండిలో ఈ మూవీ ఉండే అవకాశం కనబడుతుంది. అయితే రాజమౌళి అంటే ఆయన టీం మాత్రమే ఉంటుంది. అయితే ఇందులో కాస్త చేంజెస్ ఉండేలా కనిపిస్తూ ఉన్నాయి. డిఓపి విషయంలో మాత్రం కాస్త మార్పులు చేర్పులు ఉండేట్టుగా అనిపిస్తుంది. రాజమౌళి అంటే డిఓపి సెంతిలో గుర్తుకొస్తారు మనకి. ఇప్పటివరకు ఆయన మూవీస్కు ఈయన మాత్రమే పనిచేశారు. కానీ ఈ మూవీకి పిఎస్ వినోద్తో పాటు ఓ హాలీవుడ్ ఫేమస్ డిఓపి కూడా పనిచేయనున్నారు. ఇది మాత్రం బిగ్ చేంజ్ అనే చెప్పాలి. ఎందుకంటే డిఓపి అంటే డైరెక్టర్కి అద్దం లాంటివాడు. డైరెక్టర్ ఏది విజన్ చేస్తే డిఓపి అది చూపించాలి. అందుకనే రాజమౌళి సినిమాలన్నీ విజువల్ వండర్స్. సో ఈ టీం కూడా కొంచెం మారబోతుంది. సో నెక్స్ట్ 1000 కోట్ల బడ్జెట్ విషయానికి వద్దాం. ఎందుకు ఈ మూవీకి 1000 కోట్ల బడ్జెట్? అయితే కేవలం రెమ్యునరేషన్లకి 500 కోట్లు కేటాయించినట్టు తెలుస్తుంది. మరి హాలీవుడ్ క్రూ అంటే మనకు రూపాయలు, వాళ్ళకి డాలర్స్. సో ఆబ్వియస్లీ ఎక్కువ ఛార్జ్ చేస్తారు వాళ్ళు. సో ఎక్కువ ఖర్చు అవుతుంది. మిగిలిన 100 కోట్లు గ్రాఫిక్స్ వర్క్, ఇక 400 కోట్లు షూటింగ్కు వాడబోతూ ఉన్నారు. మరి ఈ మూవీ ఒకటే పార్ట్గా వస్తుందా లేదా 2 పార్ట్లుగా ఉంటుందా? ఇదే ఇప్పుడు కాస్త సస్పెన్స్గా ఉంది. ఎందుకంటే బాహుబలి 2 పార్ట్లుగా తీసిన రాజమౌళి RRRకి వచ్చేసరికి సింగిల్ పార్ట్తో ముగించేశారు. మరి ఈసారి ఎలా కథను ముందుకు నడిపిస్తారనేది చూడాలి. ఎందుకంటే ఇండియానా జోన్స్ ఒకసారి చూసినట్లయితే అది పార్ట్లు ఒక 4-5 పార్ట్లు ఉంటుంది ఇండియానా జోన్స్. సో ఒక పార్ట్కి అంటే స్టోరీ డిఫరెంట్గా ఉంటుంది. హీరో ఒకడే అట్లా నడిపిస్తూ ఉంటారనమాట. సో
అలా ఒక వర్స్ మల్టీవర్స్ లాగా నడిపిస్తూ ఉంటారు. ఒక యూనివర్స్, ఇండియానా జోన్స్ యూనివర్స్ ఉంటుంది. సో ఆ యూనివర్స్లో దానికి సంబంధించిన సినిమాలు పాటలుగా ఉంటాయి. ఒకదానికి సంబంధం లేకపోయినా కూడా యాక్టర్స్, క్రూ, డిఫరెంట్ అడ్వెంచర్స్ ఉంటూ ఉంటాయి. సో మేబీ ఇది కూడా అలా ప్లాన్ చేస్తూ ఉన్నారా, ఒకదానికి సంబంధం లేవు. కానీ మనకి బాహుబలి అలా కాదు, ఒక పాటికి సంబంధం ఉంటుంది. సినిమా అంతా ఒకటే కాదు, దాన్ని 2 పార్ట్లుగా తీశారు. కానీ దీనికి అలా కాదు, ఇది ఒక యూనివర్స్ లాగా డిఫరెంట్ స్టోరీస్ తోటి సినిమాలు వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. ఇక నాటుతో ఇప్పటికే ఆస్కార్ను ముద్దాడిన రాజమౌళి ఇప్పుడు మరోసారి ఈ మూవీతో మరిన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్ కొట్టేసేందుకు రెడీ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. అన్ని యాంగిల్స్లో, అన్ని ఆస్పెక్ట్స్లో చాలా విషయాలు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు లాస్ట్లో మరో చిన్న క్రేజీ పాయింట్ చెప్పుకున్నాం. రాజమౌళి మూవీ అంటే టైటిలే క్రేజీగా ఉంటుంది. RRR విషయంలో రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ అన్నట్టుగా తీసుకొచ్చి ఎలా సక్సెస్ అయ్యారు, ఈసారి కూడా అలాంటి కాంబోలోనే టైటిల్ డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ముసుగులో గుద్దులాట ఎందుకంటారా? అయితే వినేయండి. ఈ మూవీ వర్కింగ్ టైటిల్ మహారాజా అని తెలుస్తోంది. ఎస్, మహేష్ బాబు, రాజమౌళి ఈ రెండింటి మిక్స్ మహారాజా. క్రేజీగా ఉంది కదా. మరి ఇది నిజమా కాదా?